తెలంగాణలో మద్యం అమ్మకాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఎఫెక్ట్ కనిపించింది. ఈసారి తెలంగాణలో న్యూ ఇయర్ లిక్కర్ సేల్స్ పై ఇది బాగా పడింది. ఏపీలో కూటమి సర్కార్ కొత్త లిక్కర్ పాలసీని తేవటంతో ఆ ప్రభావం తెలంగాణలో మద్యం అమ్మకాలపై చూపింది. వైసీపీ హయాంలో ఏపీ బార్డర్ జిల్లాల్లో భారీగా లిక్కర్ సేల్స్ ఉండేవి. ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయింది. తెలంగాణలో మద్యం అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం ఎఫెక్ట్ పడింది. గత ఏడాదితో పోల్చితే తెలంగాణలో ఈసారి మద్యం అమ్మకాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. వైసీపీ హయాంలో ఏపీ తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో జోరుగా లిక్కర్ సేల్స్ జరిగేవి. ఇప్పుడు ఏపీలో మద్యం ప్రియులకు అన్ని బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొన్నటి వరకు సరిహద్దు ప్రాంతాల్లో జాతరను తలపించే వైన్ షాపుల గిరాకీ ఇప్పుడు బాగా పడిపోయింది. ఏపీలో కొత్త మద్యం పాలసీతో 11 లిక్కర్ కంపెనీలు మద్యం ధరల్ని తగ్గించాయి. గతంలో రేట్లు ఎక్కువ, బ్రాండ్లు తక్కువన్న కారణంతో తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న వైన్ షాపులకు ఏపీ సరిహద్దుల్లో మద్యం ప్రియులు క్యూ కట్టేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఏపీలో చాలా రకాల బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణతో పోల్చితే ఏపీలో లిక్కర్ ధరల్లో పెద్దగా తేడా లేదు. దీంతో కొందరు తెలంగాణ సరిహద్దు జిల్లాల వాళ్లు కూడా ఏపీలో మద్యం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బ్రాందీ క్వార్టర్ 130 రూపాయలుగా ఉంది. ఇదే బ్రాండ్ ఏపీలో 120కి అమ్ముతున్నారు. చీప్ లిక్కర్ ఏపీలో 99 రూపాయలకే అందుబాటులోకి తెచ్చారు. దీంతో పోయినేడాది వరకు జాతరను తలపించేలా ఉన్న ఏపీ తెలంగాణ వైన్ షాపుల దగ్గర విక్రయాలు తగ్గిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఏడాది డిసెంబరు నెలలో 264 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది డిసెంబరులో 228 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు కలిపి దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అమ్మకాలు తగ్గినట్లు సమాచారం. ఇక తెలంగాణ వ్యాప్తంగా 2023 డిసెంబరు నెలలో 4292 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరగ్గా ఈ డిసెంబర్లో 3662 కోట్ల రూపాయల సేల్స్ జరిగాయి. అంటే 2023 డిసెంబర్తో పోల్చితే 2024 డిసెంబర్లో సుమారు 600 కోట్ల లిక్కర్ సేల్స్ తగ్గాయి. మొత్తం మీద ఏపీలో కూటమి సర్కార్ కొత్త మద్యం పాలసీ ఎఫెక్ట్ తెలంగాణలో మద్యం అమ్మకాలపై పరోక్షంగా పడిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంటున్నాయి.